క్వాలిఫై అయితేనే మనం మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతాము. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్ వచ్చేసరికి మనకి ఎంత ఉంటుందంటే 90 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మెయిన్స్ వచ్చేసరికి మనకి 3 అవర్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ 2 కూడా మనకు నర్సింగ్ సబ్జెక్ట్సే. దాంతో పాటు అడిషనల్‌గా వచ్చేసరికి యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. సో, మొత్తం కలిపి మనకి 80% వచ్చేసరికి నర్సింగ్ సిలబస్, మిగిలిన 20% వచ్చేసరికి అదర్ సిలబస్ అనేది ఉంటుంది. సో, ఎగ్జామ్ మ్యాక్సిమం మనం బాగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మంచి సీట్ అనేది వస్తుంది. ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి వన్స్ నీకు ఒక్కసారిగా సెలెక్ట్ అయితే ఎగ్జామ్‌లో ఇంకా పర్మనెంట్ మనం. నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో చాలా శాలరీ ప్యాకేజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రీగా అన్నీ ఎలా అంటే హెల్త్‌గా పరంగా కానీ, లేదంటే మెడికల్‌గా పరంగా కానీ కొన్ని లీవ్స్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి. శాలరీ పరంగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మీకు షిఫ్ట్ వైస్ కూడా చాలా బాగుంటుంది వర్క్ కూడా. సో, ఎవరైతే మంచిగా ఆఫ్టర్ బీఎస్సీ నర్సింగ్ మంచిగా అవ్వాలనుకున్న వాళ్ళు ఫ్యూచర్‌లో మాత్రం ఖచ్చితంగా ఈ ఎగ్జామ్‌ని బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాయడానికి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ మన ఛానల్ అందరూ కూడా చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దీనిలో వచ్చేసరికి మనకి మెయిన్‌గా సబ్జెక్ట్స్ ఏంటంటే అంటే మెడికల్ సర్జికల్ నర్సింగ్ అండి మెయిన్ సబ్జెక్ట్, మేజర్ సబ్జెక్ట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి మెడికల్ సర్జికల్ నర్సింగ్ నుంచి మనకు మెయిన్‌గా వస్తాయి. సో, ప్లీజ్ అందరూ కూడా నోట్ చేసుకోండి. హాయ్ అండి, హాయ్. ప్లీజ్ మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా ప్లీజ్ చేయండి. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ ఏంటంటే మనకి నెక్స్ట్ ఎంఎస్సీ అంటే మెడికల్ సర్జికల్ నర్సింగ్ మెయిన్ సబ్జెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఓబీజీ. సో, ఓబీజీ కూడా అస్సలు అంటే మనకి అంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. మెయిన్ సబ్జెక్ట్ అంటే మెడికల్ సర్జికల్ నర్సింగ్‌లో మేజర్ బిట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఓబీజీ. మన గైనిక్ నుంచి కూడా చాలా బిట్స్ వస్తాయి కాబట్టి మనం మెయిన్‌గా ఫోకస్ చేయాల్సినవి మెడికల్ సర్జికల్ నర్సింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఓబీజీ. నెక్స్ట్ వచ్చేసి సైకియాట్రీ, మన మెంటల్ హెల్త్ నర్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, ప్లీజ్ ఎవరు కూడా అసలు బాగా ప్రిపేర్ అవ్వండి. అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఎగ్జామ్‌లో మనం ఫస్ట్ ఎంత బాగా ప్రిపేర్ అవుతాం దాని మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి. సో, బాగా ప్రిపేర్ అవ్వండి. మనం ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కడి నుంచి బిట్స్ వస్తాయి, ఎక్కువ మార్క్స్ దేని నుంచి వస్తాయి సబ్జెక్ట్స్ ముందు వాటిని బాగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్స్ మాత్రం ముందు ఫస్ట్‌గా మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మిగిలిన సబ్జెక్ట్స్ తర్వాత మనం ఫోకస్ చేయొచ్చు. సో, ఏంటంటే ఫస్ట్ మనం మెడికల్ సర్జికల్ నర్సింగ్‌లో ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి ఓబీజీ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే అది కూడా మనకు చాలా బిట్స్ దాని నుంచే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మెంటల్ హెల్త్ నర్సింగ్ కూడా చాలా వరకు బిట్స్ కవరే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పీడియాట్రిక్స్ ఉంటాయి. అది కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మేజర్ సబ్జెక్ట్స్ నుంచే మనకి ఎక్కువ బిట్స్ వస్తాయి కాబట్టి అస్సలు ఈ సబ్జెక్ట్స్ మాత్రం మిస్ చేయొద్దు. ప్రతిది కూడా మనం చదువుకోవడం బెటర్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పీడియాట్రిక్స్ వరకు అయిపోయి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మైనర్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి అనాటమీ అండ్ ఫిజియాలజీ, వచ్చేసరికి ఫార్మకాలజీలో కూడా ప్రతిదానికి డ్రగ్స్ అడుగుతారు. డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, యాక్షన్ ఏంటి అడుగుతారు. సో, ఫార్మకాలజీ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి సిస్టమ్ వైజ్గా మనకి అనాటమీ, ఫిజియాలజీ, స్ట్రక్చర్గా ఎలా ఉంటుంది, ఫంక్షనల్గా ఎలా ఉంటుంది కూడా అస్సలు మిస్ అవ్వదని ప్రతి ఒక్కరు బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే మీరు స్ట్రాటజీస్ కూడా కొంత అప్లై చేస్తారు. ఎలా అంటే తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా చాలామంది చూసుకుంటారు. అలాంటి వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే మనకి బాగా ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది, మనకి ఏ సబ్జెక్ట్ బాగా వచ్చో సో ఫస్ట్ ఆ ఎగ్జామ్ అంటే ఆ సబ్జెక్ట్ బాగా ప్రిపేర్ అని ట్రై చేయండి. అంటే ఏంటి, ఇప్పుడు మన కొంతమందికి ఓబీజీ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో, ఫస్ట్ వచ్చేసరికి ఆ చాప్టర్ తీసుకొని దానిలో ఫస్ట్ చాప్టర్ తీసుకొని బాగా ప్రిపేర్ అయ్యి దాని మీద మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇంకేంటంటే చాలామంది నోట్స్ అంటే నార్మల్ నోట్స్లా రాసుకొని వెళ్ళిపోతారు. సో, అలా మాత్రం మీరు అసలు ట్రై చేయకండి. మీరు బుక్ పెట్టుకోండి. బుక్తో పాటుగా కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఉంటాయి కదా షార్ట్ కట్ ఫామ్లో, అలాంటి మాత్రమే నోట్ చేసుకోండి. షార్ట్ కట్లో నోట్ చేసుకోండి. ఫుల్గా ఏమి లెంత్గా మేము రాసుకోవద్దు. లాస్ట్లో వచ్చేసరికి మీరు రివిజన్ కింద జస్ట్ అంటే ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్కి ఒక 1 వీక్ 2 వీక్స్ గ్యాప్ ఇస్తారు కదా. సో, ఆ గ్యాప్లు మీరు జస్ట్ రివిజన్ చేసుకొని బాగుంటుంది కాబట్టి జస్ట్ సింపుల్ ఫార్ములేట్లో రాసుకోవడం ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఫస్ట్ తీసుకోండి. ఓబీజీ ఉన్న వాళ్ళు ఓబీజీ, లేదా మెంటల్ హెల్త్ ఉంటే మెంటల్ హెల్త్, మీకు ఏది ఎక్కువ ఈజీ అనిపిస్తుందో, మీరు ఎక్కడ బాగా స్ట్రెంగ్తో ఆ సబ్జెక్ట్ ఫస్ట్గా మీరు తీసుకోండి. ప్లీజ్ అందరూ కూడా చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అందరూ కూడా